హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ముఖ్యంగా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మనం కోచింగ్ తీసుకోకపోయినా కానీ ఫిజికల్గా వెళ్ళి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 30-40K మెంబర్స్తో కలిసి తీసుకోపోయినా కానీ మనం ఇంట్లో కూర్చొని కూడా మంచి బుక్స్ ఫాలో అయితే కోచింగ్ ఆన్లైన్లో నార్మల్ క్లాసెస్ విన్నా కానీ మంచి స్కోర్ చేసుకోవచ్చు. ఈ యొక్క బుక్ లిస్ట్ అనేది సరైన బుక్ లిస్ట్ మనం మెయింటైన్ చేస్తే మనకి హై స్కోర్ చేసే ఛాన్సెస్, సెలక్షన్ లిస్ట్లో మనం ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటవి. కాబట్టి ఈ యొక్క బుక్ లిస్ట్ అనేది అక్యురేటెడ్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. నేను ఏ యొక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్కి అలాగే ఏ యొక్క బుక్కి నేను అగనిస్ట్ కాదు, అలాగే సపోర్టివ్ కూడా కాదు. ఎవరైతే మంచిగా ఇన్ఫర్మేషన్ అందిస్తారో, ఎవరైతే క్యాండిడేట్కి యూస్ఫుల్ అవుతారో, యాస్పిరెంట్కి వాళ్ళని సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఇంకొక 10 మందికి సజెస్ట్ చేయడం జరుగుతుంది. చెప్పే బుక్స్ ఏది కూడా ప్రమోషన్ కాదు. అలాగే ఈ యొక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేది నేను ఎవరికి ఆపోజిట్ కాదు, అలానే ఎవరికి సపోర్టివ్ కూడా కాదు. ఎవరైతే ది బెస్ట్ యాస్పిరెంట్స్కి బెస్ట్ ఏదైతే కోచింగ్ ఇస్తారో, అలాగే బెస్ట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ క్లాసెస్ని, అలాగే వాళ్ళ యొక్క బుక్స్ని మీకు నేను సజెస్ట్ చేస్తాను. ఇది మీరు అర్థం చేసుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో ముఖ్యంగా నేను ఒక మెరిట్ బుక్ లిస్ట్ అనేది చెప్పబోతున్నాను. నా దగ్గర తెలిసినటువంటి ఆల్రెడీ ఎస్ఐ ఎగ్జామ్కి అపేర్ అయ్యి కొంచెం స్కోర్ హై చేసినటువంటి మెంబర్స్ దగ్గర నుంచి నేను కనుక్కున్నాను. వాళ్ళు ఏదైతే బుక్ లిస్ట్ ఫాలో అయ్యారో ఆ బుక్ లిస్ట్ అనేది సజెస్ట్ చేశారు. నేను మీకు ఆ యొక్క బుక్ లిస్ట్ అనేది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కటి ఆర్డర్లో చెబుతూ వస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ యొక్క బుక్స్ ఫోటో కూడా యాడ్ చేస్తాను. నేనైతే ఒక టాపర్, మంచి స్కోర్ చేసినటువంటి క్యాండిడేట్ నుంచి సబ్జెక్ట్ వైజ్ బుక్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కూడా చూపిస్తాను సబ్జెక్ట్ వైజ్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ పీడిఎఫ్ అనేది కూడా చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు మెయిన్లీ మనం టీజీపీఎస్సీ యొక్క ఎగ్జామ్లో, పోలీస్ రిక్రూట్మెంట్లో అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఉంటుంది. ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్కి చందన్ లాజిక్ యొక్క క్లాసెస్ అనేది అయితే సరిపోతుంది అని నాకు సజెస్ట్ చేశారు. క్లాసెస్ ఓకేనా, వాళ్ళు చెప్పేటటువంటి క్లాసెస్ వీడియో క్లాసెస్ అయినా అవనివ్వండి, ఆన్లైన్ క్లాసెస్ ఓకేనా. చందన్ లాజిక్స్ క్లాసెస్ వింటే అర్థమెటిక్ మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే బుక్ విషయానికి వస్తే ఐరైజ్ బుక్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది ఓకేనా. ఐరైజ్ అకాడమీ బుక్ అనమాట అర్థమెటిక్కి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అనమాట. రీజనింగ్ విషయానికి వచ్చినట్లయితే చందన్ లాజిక్ క్లాసెస్ అనేది అయితే యూజ్ అవుతుంది. అలాగే భరత్ ఐక్యూ యొక్క మీకు ఈ యొక్క రీజనింగ్కి ఇద్దరివి క్లాసెస్ అలాగే బుక్ అనేది అయితే యూజ్ అవుతుంది. చందన్ లాజిక్స్ అండ్ భరత్ ఐక్యూ ఓకేనా క్లాసెస్ మీకు రీజనింగ్ కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి ఈ యొక్క కానిస్టేబుల్ ఎస్ఐకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది సెలక్షన్ లిస్ట్లో. ఎవరైతే ఇంగ్లీష్ గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా ఉంటుందో వాళ్ళకి హై స్కోరింగ్ అనుకోవచ్చు. సందీప్ సార్ క్లాసెస్ అనేది అయితే మనకి ఇంగ్లీష్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ లెర్న్ విత్ అమీర్ అని క్లాసెస్ కూడా ఉంటుంది. అమీర్ సార్ యొక్క క్లాసెస్ కూడా మనకి యూజ్ అవుతుంది అని సజెస్ట్ చేశారు. లెర్న్ విత్ అమీర్ ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిటీ కోసం లక్ష్మీకాంత్ బుక్, అది ఏ ఎడిషన్ అయినా పర్లేదు, లక్ష్మీకాంత్ మీకు యూజ్ అవుతుంది. జీబీకే పబ్లికేషన్ అయినా పర్లేదు, అది మీ ఇష్టం, మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటే అది తీసుకోండి. ఎకానమీకి వచ్చేసి చౌతీ సార్ క్లాసెస్ ఓకేనా, చౌతీ సార్ క్లాసెస్ అలాగే జీనియస్ పబ్లికేషన్ బుక్ అనేది అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మూమెంట్కి సంబంధించినటువంటి క్లాసెస్ సురేష్ సార్ క్లాసెస్ బాగుంటుంది.
అలాగే పిఎన్ఆర్ పబ్లికేషన్స్ బుక్ అనేది అయితే బాగుంటుంది అని సజెస్ట్ చేయడం జరిగింది. పిఎన్ఆర్ బుక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీలో హరీష్ అకాడమీ క్లాసెస్ బాగుంటామట. హరీష్ అకాడమీ ఓకేనా. బుక్ విషయానికి వచ్చినట్లయితే కరీం సార్ బుక్, క్లాసెస్ కూడా కరీం సార్వి మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది ఓకేనా. హిస్టరీ విషయానికి వచ్చినట్లయితే హరీష్ అకాడమీ అండ్ కరీం సార్ క్లాసెస్ అలాంగ్ విత్ బుక్ ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో విన్నర్స్ అకాడమీ యొక్క బుక్ అనేది అయితే సరిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇంగ్లీష్ మీడియం తీసుకోవడానికి ట్రై చేయండి. అది 2 లాంగ్వేజెస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ విన్నర్స్ పబ్లికేషన్స్ ఇంగ్లీష్లో మరియు తెలుగులో అవైలబుల్గా ఉంది. మీ యొక్క పాసిబిలిటీని బట్టి మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సోషియాలజీకి రిలేటెడ్గా మేజర్ శ్రీనివాస్ సార్ క్లాసెస్ అనేది అయితే యూజ్ అవుతుంది ఓకేనా. సోషియాలజీకి మేజర్ శ్రీనివాస్ సార్ క్లాసెస్ ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి జాగ్రఫీ. ఇది మెయిన్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. మనకి ఎక్కువ స్కోర్ చేసుకోవడం కోసం యూజ్ అయ్యేటటువంటి సబ్జెక్ట్స్లో జాగ్రఫీ ఒకటి. జాగ్రఫీ కోసం రమణరాజు సార్ క్లాసెస్ అనేది అయితే యూజ్ అవుతుంది ఓకేనా. రమణరాజు సార్ క్లాసెస్ ఫర్ జాగ్రఫీ ఓకేనా. అలాగే కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి మ్యాగజైన్స్ దొరుకుతూ ఉంటుంది. మంత్లీ మ్యాగజైన్స్, వీక్లీ మ్యాగజైన్స్ అనేవి అయితే మార్కెట్లో చాలా దొరుకుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ షైన్ ఇండియా మ్యాగజైన్ ఆర్ జీవీకే పబ్లికేషన్స్ది మంత్లీ మ్యాగజైన్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా. నేను ఈ లిస్ట్ కూడా మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఆ లిస్ట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ పీడిఎఫ్ చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ బుక్ లిస్ట్ అనమాట. మ్యాక్సిమం సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా ఈ బుక్ లిస్ట్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క బుక్స్ అనేది పాసిబుల్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ యొక్క బుక్స్ అనేది ఈ వీడియోలో చెప్పిన బుక్స్ నేనైతే చాలా మంచి మార్క్స్ గెయిన్ చేసినటువంటి క్యాండిడేట్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క వీడియోలో చెప్పినటువంటి బుక్స్కి నేను ఎటువంటి ప్రమోషన్ చేయలేదు. ఎవరిగా క్లాసెస్ అయితే నేను చెప్పినాను వాళ్ళకు కూడా నేను ప్రమోషన్ అని కాదు, క్యాండిడేట్కి యాస్పిరెంట్కి ఎవరైతే ది బెస్ట్ ఇస్తారో వాళ్ళ గురించి అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. నేను ఏ యొక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్కి అలాగే ఏ యొక్క బుక్కి నేను అగనిస్ట్ కాదు, అలాగే సపోర్టివ్ కూడా కాదు. ఎవరైతే మంచిగా ఇన్ఫర్మేషన్ అందిస్తారో, ఎవరైతే క్యాండిడేట్కి యూస్ఫుల్ అవుతారో యాస్పిరెంట్కి వాళ్ళని సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఇంకొక 10 మందికి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం మాట్లాడితే, మనం కోచింగ్ తీసుకోకపోయినా కానీ ఫిజికల్గా వెళ్ళి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 30-40K మెంబర్స్తో కలిసి తీసుకోపోయినా కానీ మనం ఇంట్లో కూర్చొని కూడా మంచి బుక్స్ ఫాలో అయితే కోచింగ్ ఆన్లైన్లో నార్మల్ క్లాసెస్ విన్నా కానీ మంచి స్కోర్ చేసుకోవచ్చు. ఈ యొక్క బుక్ లిస్ట్ అనేది సరైన బుక్ లిస్ట్ మనం మెయింటైన్ చేస్తే మనకి హై స్కోర్ చేసే ఛాన్సెస్, సెలక్షన్ లిస్ట్లో మనం ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బుక్ లిస్ట్ అనేది ఎక్యురేటెడ్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఈ యొక్క బుక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని లిమిటెడ్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. లిమిటెడ్ రిసోర్సెస్ని ఎక్కువ సార్లు రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకటే విషయాన్ని 10 సార్లు రివైజ్ చేస్తే ఆ విషయం మీకు గుర్తుంటుంది. సో అక్కడ నుంచి మీరు స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తక్కువ బుక్స్ అనేది మెయింటైన్ చేయండి. ఎక్కువ సార్లు చదవండి. డైలీ రివిజన్ అనేది ఉంటే మీకు ఈ యొక్క స్కోరింగ్ అనేది చేయడానికి యూస్ఫుల్ అవుతుంది ఓకేనా. ఇలాంటి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అలాగే ఎస్ఐకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ కానివ్వండి, ఏదైనా నోటిఫికేషన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అలాగే ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే వేరు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో వీడియోస్ రూపంలో మీ ముందుకి తీసుకొచ్చే ఉద్దేశం అనేది అయితే నాకుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు రావాలి అంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.